ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు యెరూషలేము కుమార్ ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు యెరూషలేము కుమార్ ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేదని. నీదు రాజు నీతితో దోషమేమియు లేదని. పాపరహితుడు ప్రభు పాపరహితుడు ప్రభు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయుడగు యేసుడు. రక్షణ గలవాడుగా అక్షయుడగు యేసుడు. దీక్షాతోడా యెరూషలేము వచ్చుచుండే. దీక్షాతోడా యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము. యేసు వేళ వచ్చుచుండే హల్లెలూయా. యేసు వేళ వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఆరాధన కొరకై మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం చదవండి. మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని ఇప్పి తోలుకుని రండి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు గుడ్ ఫ్రైడేకి గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని మట్ల ఆదివారం అంటారనమాట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మట్ల ఆదివారం రోజున, ఇక శుక్రవారం నాడు యేసు ప్రభువారు శ్రమలకు అప్పగించబడి సిలువకు అప్పగించబడతాడు అనేది ముందుగా దాని ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని మట్ల ఆదివారం ఉంటారనమాట. కాబట్టి ఈరోజు మరి ఒక ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్తుతింపబడ్డాడు, ఆయన ఎంతగానో మహింపరచబడినటువంటి దినం. అనేక మంది ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినారు, అనేక మంది ఆయన్ని ఘనపరుస్తూ వచ్చినారు. 9వ వచనం చూసినట్లయితే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేసుంటిరి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
యేసుప్రభువారిని ఆరాధించినటువంటి వ్యక్తులు, యేసుప్రభువారిని గణపరుస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, ఇవన్నీ లేఖనంలో రాయబడిన ప్రకారంగా మరి నలుగురు రాశారనమాట. నలుగురు సువార్తికులు ఈ మాట రాస్తూ వచ్చినారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి, లూకా సువార్త 19వ అధ్యాయం 21వ వచనం నుండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 4 సువార్తల్లో కూడా వాళ్ళు రాస్తూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1 నుండి దాదాపు 11 వచనాలు ఇక్కడ అదే సందర్భం కనపడుతుంది. వారంతా కూడా ఇక్కడ ఆరాధిస్తూ వచ్చినారు. యేసుప్రభువారు అన్నాడు, మీరు పట్టణంలో ప్రవేశించగానే మీ ఎదురునున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్నాక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని ఇప్పి తోలుకున్నాడండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడే, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలు పంపనని చెప్పి వారిని పంపాను. కాబట్టి ఇక్కడ చూస్తే యేసుప్రభువారు మొట్టమొదట ఏం చేశాడంటే, ఒక ఇద్దరిని మరి మీరు వెళ్ళి ఎదుటిన్నటువంటి గ్రామంలోకి వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూర్చోలేదు, దాన్ని ఇప్పి తోలుకురండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దీన్ని ఎందుకు ఇప్పుతున్నారని మిమ్మల్ని అడిగినట్లయితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడే అని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి మరి యేసుప్రభువారు చెప్పినట్లుగానే ఆ గాడిద నింపుతుండగా వాళ్ళు అడిగినారు, నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు అంటే, ఇది ప్రభువునకు కావాలని చెప్పినప్పుడు గాడిద పిల్లను కూడా ఇచ్చి పంపించాడంట ఆయన. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులకి దేవుడు యేసుప్రభువారు చెప్పాడు, మీరు ఎదుటిన్నటువంటి పట్టణానికి వెళ్ళండి అంటే వారు లోబడి వెళ్ళి యేసుప్రభువారు చెప్పినట్లుగా గాడిద నింపుకుని వస్తుంటే యజమానుడు ఉన్నాడు, ఎందుకు ఇప్పుతున్నారు మీరు అని అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావాల్సిందని చెప్పినప్పుడు యజమానుడు కూడా సమర్పణ కలిగి గాడిదని అడిగితే గాడిద పిల్లను కూడా ఏం చేశాడంట, ఇచ్చినాడంట. బైబిల్లో అనేక సందర్భాలు రాయబడింది, గాడిద పిల్లను కూడా ఇచ్చిండంట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కట్టబడిన ఒక గాడిద పిల్ల అని రాయబడుతూ వచ్చింది. ఈ గాడిద ఏం చేసిందంట, కట్టబడి ఉన్నటువంటి గాడిద. అంటే ఈ గాడిద అనగానే ఇది అపవిత్రమైనటువంటి జంతువు అనమాట. ఇది ప్రభువుకి అర్పణకు పనికొచ్చేటువంటి గాడిద కాదు. అందుకని నిర్గమకాండంలో 13వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, మరి గొర్రెపిల్లనిచ్చి గాడిద నిడిపించాలంట. గొర్రెపిల్లనిచ్చి ఏం చేయాలి, గాడిద నిడిపించాలంట. అంటే గాడిద బతకాలంటే గొర్రెపిల్లని ఏం చేయాలి, అక్కడ బలర్పించాలి. ఆ యొక్క గాడిద లేకపోతే గాడిద మెడ ఏం చేస్తారంట, విరిచేసేస్తారంట. కాబట్టి ఇది గాడిద అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది దేవునికి అర్పణకు పనికొచ్చేటువంటి గాడిద కాదు. ఇది అపవిత్రమైనటువంటి గాడిద, హేయమైన గాడిద. అయితే ఈ గాడిద బతకాలంటే గొర్రెపిల్లను ఏం చేయాలంట, గొర్రెపిల్లని ఇవ్వాలంట. గొర్రెపిల్లని ఇచ్చి గాడికి బదులుగా గొర్రెపిల్ల చచ్చిపోతే అప్పుడు ఈ గాడిదకి విడుదల దొరికేదంట ధర్మశాస్త్రంలో. అట్లా యేసుప్రభువారు కూడా మనందరి కొరకే ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, ఆయన చనిపోయి మనందరికి కూడా ఏం చేశాడు, ఆయన విడుదల అనుగ్రహించినాడు. రెండో విషయం ఏంటంటే, ఈ గాడిద మాట వినటువంటి గాడిదంట. ఏబు గ్రంథం 39వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాట ఉంటుంది అనమాట. అంటే గాడిద మనుషులకు సామాన్యంగా ఇది లోబడనది, మాట వినటువంటి గాడిదగా మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 9వ వచనంలో ఏముందంటే, బుద్ధి జ్ఞానము లేని గాడిదంట. ఈ గాడిదకి ఏమి లేదంటే, బుద్ధి లేదు, జ్ఞానము లేదంట. ఇరిమే గ్రంథంలో 2వ అధ్యాయం 24వ వచనములు చూస్తే, అరణ్యానికి అలవాటు పడినటువంటి గాడిద, ఇచ్చలవిడికి అలవాటు పడినటువంటి గాడిద. అంటే ఈ గాడిదలో ఇవన్నీ ఉన్నాయి. ఈ గాడిది మరి అపవిత్రమైనది, ప్రతిష్టతకు పనికిరానటువంటి గాడిద, మాట వినటువంటి గాడిద, జ్ఞానం లేని గాడిద, అరణ్యానికి అలవాటు పడినటువంటి గాడిద. మనం చూసినట్లయితే నిర్గమకాండం 23వ అధ్యాయం 4వ వచనంలో తప్పిపోయిన గాడిద.
తప్పిపోయినటువంటి గాడిద. తర్వాత నిర్గమకాండ 23:5లో బరువు కింద ఉన్నటువంటి దాస్యం కింద ఉన్నటువంటి గాడిదగా చూస్తున్నాం. అంతేకాదు ఈ గాడిద హానికరమైనది. ఈ గాడిద హానికరమైనటువంటి గాడిద. ఈ గాడిద కంట నడిస్తే ముందన్న నడవాలంట, లేకపోతే పక్కనన్న నడవాలంట. గాడిదకి వెనకాల నడవకూడదంట. గాడిదకి ఎప్పుడైనా సరే మనం వెనకాల నడిస్తే ఏమైద్దంట? వెనకాల నడిస్తే తన్నుతుందంట గాడిద. అంటే గాడిద తంతే చాలా నొప్పేస్తుందంట. కాబట్టి గాడిద అంత హానికరమైనది. అందుకని గాడిదలు మేపేవాళ్ళు ఏం చేస్తారంటే నడిస్తే ముందన్న నడుస్తారు, లేకపోతే ఆ పక్కనన్నా ఈ పక్క నుండి నడుస్తారు. ఆదమరిసీనగా దాని వెనకాల నడిస్తే మరి గాడిద కాలు పెట్టి క్షడనగా తన్నుతుందంట. అంటే గాడిద ఎలాంటిదంటే హానికరమైనటువంటిది ఈ గాడిద. అయితే ఈ గాడిద ఇప్పుడు ఎక్కడుంది అని అంటే ఇది కట్టబడి ఉంది. ఇది ఏ పొజిషన్లో ఉంది? వాళ్ళు వెళ్ళి చూడంగానే మార్కు సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే వారు వెళ్ళి చూడంగానే ఏం చేశారంట? మరి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల అంట. కాబట్టి ఎక్కడుంది అది? మనం చూసినట్లయితే ఎక్కడుందంట? 4వ వచనంలో తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల. అంటే ఇది ఎక్కడుందంటే ఇది ఇంట్లోకి రానివ్వదు. దీన్ని ఎక్కడుంటుంది? ఇది ఇంటి ఎదురుకుండగా ఇంటి ముందు ఎక్కడ బయట ఉంటుంది అన్నమాట. తలవాకిట అక్కడ ఉందంట. దీనికి ఒక సావిడి ఉండదు, దీనికి ఏముండదు. ఎండకు తడుస్తూ ఉంటుంది, ఎండకి ఎండుతూ ఉంటుంది, వర్షానికి తడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ గాడిద కట్టబడినటువంటి గాడిద. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే కట్టబడి ఉన్న గాడిద. ఏ గాడిద చెప్పండి? కట్టబడి ఉన్నటువంటి గాడిద. అంటే ఈ గాడిద ఏం చేయబడిందంటే కట్టబడింది అన్నమాట. ఏంటి కట్టబడిందంటే కట్లతో దాన్ని ఏం చేశారు? కట్టారు. దానికి ఎటువంటి స్వాతంత్ర్యం అనేది దానికి లేదు. కాబట్టి అది కట్టబడినటువంటి గాడిద. అది కట్టబడి ఉంది అంటే వీధిలో ఇంటి బయట తలవాకిట ఏం చేసిందంట? అది కట్టబడి ఉందంట. అంటే దాని జీవితం అంతా, దాని బతుకంతా ఎక్కడ ఉండాలా? ఇంటి బయట ఉండాలా. ఇంటి లోపలికి రావటానికి, ఆభరణములకు రావటానికి ఎంత మాత్రం కూడా దానికి అవకాశం లేదు. అలాంటి కట్టబడిన స్థితిలో ఉంది గాడిద. ఏంటా కట్టబడిందంటే ఈ కట్లు ఏం కట్లు అంటే బానిస కట్లు. ఈ గాడిద యజమానుడికి బానిస. గాడి చేసేదంతా ఏంటంటే గాడిది బరువులు మోస్తుంది, యజమానుడి కింద దాస్యత్వం చేస్తుంది గాడిద. అయితే యేసుప్రభువు వారు ఏమన్నాడంటే ఆ గాడిద దాని కట్టెలిప్పి ఏం చేయండి? తోలుకురండి. కాబట్టి ఇప్పుడు ఈ గాడిద కట్టబడి ఉంది. బానిస కట్లు. ఈ గాడిదకి, ఈ కట్టబడినటువంటి గాడిదకి మనం ఒక పేరు పెడదాం. ఏంటి ఈ కట్టబడినటువంటి గాడిద కంటే? ఇది బానిస కట్లు. 7 విషయాలు మనం లేఖనంలో చూద్దాం. 7 రకమైనటువంటి కట్లు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. గాడిద కట్టబడింది. అయితే ఆ గాడిదని యేసుప్రభువు వారు ఏం చేశాడండి? విడిపించాడు. కట్టబడిన గాడిద ఏమైంది? విడుదల నొందింది, ఘనత నొందింది. ఆ గాడిద తమ వస్త్రాలు దారి పొడుగున వేసి దావీదు కుమారుడికి జయము జయమని చెప్పి లోకరక్షకుడు దాని మీద కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఎంతో జయం కలిగింది, ఘనత కలిగింది. గాడిదకి ఘనత కలిగింది. కాబట్టి ఈ గాడిద ఎక్కడుంది అని అంటే కట్టబడినటువంటి స్థితిలో ఉంది. అంటే బానిస కట్లతో కట్టబడి ఉంది. ఒక యజమానుడికి బానిసత్వం చేస్తుంది ఈ గాడిద. కాబట్టి దానికి ఎటువంటి స్వాతంత్ర్యం లేనటువంటి గాడిద, బానిస కట్లు. రెండో కట్లు ఏంటంటే మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా మరి కట్టబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారమే. ప్రభు దగ్గరకు రాకముందు, యేసు ప్రభువుని ఎరగకముందు మనం కూడా కట్టబడినటువంటి వారమే. మనం కూడా రకరకాల విధానాల్లో మనం కూడా కట్టబడినటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి, మొదటిది బానిస కట్లు. రెండోది కీర్తనల గ్రంథము 116వ కీర్తన 16వ వచనం. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకురాలు కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. ఇక్కడ అంటాడు, మరి దేవునితో మాట్లాడుతున్నాడు, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. ఏంటి కట్లు అంటే ఇవి పాపపు కట్లు. పాపపు కట్లు. మరి మనిషి పుట్టింది కాడ నుంచి మనిషి యొక్క జీవితం ఏంటంటే పాపం. పాపం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర రాకుండా చేస్తుంది. పాపం దేవుని దగ్గరికి రానివ్వదు. ఆ కట్లిప్తేనే తప్ప లేకపోతే పాపం దేవుని దగ్గరికి రానివ్వదు. లోకంలో ఎంతోమంది ఈ పాప కట్లతో కట్టబడి ఉన్నారు. మనం వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభు అంటే విశ్వాసం ఉంచుతారు, కానీ వాళ్ళకు కట్లు ఉంటాయి. ఏంటి ఆ కట్లు అంటే అవి పాప కట్లు. అమ్మో, యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏం చేయాలా? మందు మానేయాలా, సిగరెట్లు మానేయాలా, సినిమాలు మానేయాలా, ఇవన్నీ మానేయాలా. కాబట్టి ఆ కట్ల నుంచి వాళ్ళు ఏం చేయలేరు, విడుదల పొందలేరు. నా చర్చికి రావాలంటే ఆ వస్తామంటే అని నవ్వుతారు, కానీ రాలేరు. ఎందుకనంటే వారు ఏం కట్టబడ్డారు? పాపములతో కట్టబడి, పాపపు కట్లు. కాబట్టి ఇక్కడికి దావీదు కూడా అంటాడు, దేవా నీవు నా కట్లను ఇప్పి ఉన్నావు. కాబట్టి దేవుడు మన కట్లు ఇప్పినప్పుడే దేవుని సన్నిధికి వస్తాము, దేవుని మనము ఆరాధన చేస్తాం కదా. కాబట్టి మొట్టమొదట గాడిద గురించి ఏం రాయబడింది? కట్టబడినటువంటి గాడిద. ఏంటి ఆ కట్టబడిందంటే బానిసపు కట్లు. కాబట్టి మనం కూడా లోకంలో పాపంలో బానిసలుగా ఉన్నాం, సాతానుకి బానిసగా ఉన్నాం. సాతానుడు ఏం చేయమంటే అది చేశాం. సాతానుడు కూడా మనల్ని బంధించి పెట్టినాడు. కాబట్టి సాతాను యొక్క కట్ల నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. సాతానుకి బానిస అయిపోయాం. సాతానుడు ఏది చెప్తే అది చేశాం. కాబట్టి సాతాను కింద దాసత్వం చేస్తూ వచ్చిన వారము. అయితే బానిస కట్లు దేవుడు విడిపించాడు. రెండోదిగా పాపపు కట్ల నుంచి కూడా దేవుడు విడిపించాడు. పాపపు కట్లలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? విడిపిస్తూ వచ్చినాడంట కదా. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే ఇవేమి కట్లు అంటే లూకాసు వార్త 13వ అధ్యాయము, దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమును ఈమె కట్ల నుండి విడిపింప తగదా అని తనతో చెప్పాను. ఈమెంట 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం. 12వ వచనంలో ఏమని చూడండి. యేసు ఆమెను చూచి అమ్మా అని పిలిచి యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెకి అనారోగ్యం బలహీనత. ఏంటి ఆ బలహీనత అంటే 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంది. అంటే ఈమె ఏ కట్లతో ఏం బంధించబడింది? రోగపు కట్లు. రోగము ఏంటా రోగం అంటే 18 ఏండ్ల నుంచి బాధపడుతుంది. ఆమె ముసలామె కాదు. సర్వసాధారణంగా ముసలోళ్ళు అయిపోయినాక ఏం చేస్తారు? వయసుని బట్టి వంగిపోతారు, బెండ్ అయిపోతారు. కానీ ఈమె వయసులో ఉండగానే ఈమె 18 సంవత్సరాల నుంచి కూడా వంగిపోయి ఉంది. ఏనాడు కూడా పైకి చూసేది కాదు. ఆ పరిస్థితి ఎలాంటిదంటే ఆ రోగముతో కట్టబడినటువంటి కట్లుతో ఉంది. భయంకరమైన బలహీనతలు, అనారోగ్యాలు. చూసినట్లయితే సాతానుడు కూడా ఏం చేసేవాడుకున్నాడంటే మనను రోగపు కట్లతో కట్టివేసేవాడుకున్నాడు. సాతానుడు బంధించి పెట్టిండంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి సాతానుడు కట్లతో ఆమెను బంధించి పెట్టినాడు. ఏంటి ఆ సమస్య అంటే బలహీనపరచు దయ్యం. ఆమెలో శక్తి ఉండదు, ఆమెలో బలం ఉండదు, అనారోగ్యం, నిలబట్టడానికి శక్తి ఉండదు, వంగిపోయి నడుస్తూ ఉంటుంది. ఎంత మాత్రం కూడా పైకి చూడటానికి శక్తి లేదు ఆమెకి. రోగంతో, భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతుంది. కాబట్టి ఏంటి ఆ కట్లు అంటే రోగపు కట్లు. కాబట్టి ఇప్పుడు మనం చూసినాము. మరి గాడిద గురించి ఏం రాయబడింది? కట్టబడిన గాడిద. ఆ కట్టబడిన గాడిదని విడిపించుకుని వచ్చినాడు. బానిస కట్లు. రెండోది పాపపు కట్లు. మూడోది చూసినట్లయితే రోగపు కట్లు.
కాబట్టి మార్క్స్ వార్తలో మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మార్క్స్ వార్త ఇక్కడ కూడా ఒక వ్యక్తి కట్టబడి ఉన్నాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4వ వచనం. మార్క్స్ వార్త 5:4. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తిని సాతానుడు ఏం చేస్తూ వచ్చినాడంట, కట్టి పెట్టినాడంట. పలుమార్లు వాని కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేశారు, కానీ ఎవడో వాడిని ఏం చేయలేకపోతున్నారంటే సాధపరచలేకపోతున్నారు. ఏంటి అంటే ఇది దయ్యపు కట్లు. దయ్యం ఏం చేసిందంటే ఆ మనిషిని కట్టివేసింది. దయ్యం అంటే ఆ వ్యక్తిని ఏం చేసిందంట, కట్టివేస్తూ వచ్చిందంట. కాబట్టి దయ్యపు కట్లు అనేక సార్లు ఆ దయ్యం నుంచి విడిపించాలని, ఆ దయ్యం నుంచి రక్షించాలని తను తానే గాయపరుచుకుంటుంటే అనేక మంది పాపం అటు చనిపోతాడేమో ఆ వ్యక్తి, అరే పాపం ఆ యవనస్తుడు చనిపోతాడేమో, తను తానే గాయపరుచుకుంటున్నాడు. ఇల్లు ఉంది కానీ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడంట. ఎక్కడ తిరుగుతాడంటే సమాధుల్లో తిరుగుతాడంట. మరి ఎవరు లేని ప్రదేశంలో తిరుగుతూ ఉంటాడు. తను తానే గాయపరుచుకుంటూ కేకలు వేసుకుంటూ తిరుగుతాడు. పలుమార్లు కట్టేశారంట, కానీ ఆ కట్లన్నీ తుత్తినీలుగా తెంపి మనుషులు కట్టిన కట్లు ఉంచుకోవట్లేదు. కానీ సాతానుడు ఆ వ్యక్తిని అంతగా సాతానుడు ఏం చేశాడంటే బంధించి పెట్టాడు అనమాట. బంధించి పెట్టాడు అంటే దయ్యపు కట్లు. 12వ వచనం చూడండి, మార్క్స్ వార్త 5:12. మమ్మను వాటి వద్దకు పంపమని దయ్యములు ఆయనను బతిమాలుకుని. అంటే ఇవి దయ్యపు కట్లు. దయ్యములు ఏం చేస్తున్నాయంటే ఆ వ్యక్తిని ఇంటికి వెళ్ళకుండా చేస్తూ ఆ వ్యక్తిని ఎక్కడ ఉంచినాయి, అరణ్యంలో సమాధుల్లో ఉంచుతూ వచ్చినాయంట. కాబట్టి తను గాయపరుచుకుంటున్నాడు. దయ్యములు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాయంటే తనను తానే గాయపరుచుకునేటట్లుగా చేస్తున్నాయి కదా. ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాళ్ళు అంట రోజుకి 25,000 మంది చనిపోతున్నారంట మన భారతదేశంలో. ఆత్మహత్య చేసుకుని అంతమంది చనిపోతున్నారంట. కారణం ఏంటంటే తను తానే గాయపరుచుకునేవాళ్ళు. దయ్యము మనశ్శాంతి లేకుండా చేసి, మనుషులకు నెమ్మది లేకుండా చేసి, తనకు తానే గాయపరుచుకునేటట్లుగా చేసి దయ్యము మనిషిని సంపుతూ ఉంది. కాబట్టి ఈ కట్లతో దయ్యం ఏం చేస్తూ వచ్చిందంటే దయ్యములు ఈ వ్యక్తిని కట్టివేస్తూ వచ్చినాయి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అతని కట్లు కూడా యేసయ్య ఏం చేశాడు, తెంచివేసినాడు. అతని కట్ల నుంచి కూడా, ఆ దయ్యపు కట్ల నుంచి కూడా ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఇడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి బానిస కట్ల నుంచి ఇడిపించాడు, పాపపు కట్ల నుంచి ఇడిపించాడు, రోగపు కట్ల నుంచి ఇడిపించాడు, దయ్యపు కట్ల నుంచి కూడా ఇడిపిస్తూ వచ్చినాడు. మనం 5వదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా, న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడలా నేను బలహీనుడై సామాన్య మనుషుల్లో ఒకని వలె అగుదునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ కొత్త తాళ్లతో నన్ను బంధించినట్లయితే నేను బంధించబడి నేను సామాన్య మనుషుల వలె అవుతానని చెప్తున్నాడు. అంటే ఇవేం తాళ్ళు, ఇవేం కట్లు అంటే వ్యభిచారపు కట్లు. ఇవి వ్యభిచారపు కట్లు. లోకంలో చూస్తే ప్రభు దగ్గరికి రావాలంటే దేవుడు ఒక వ్యక్తిని ఏం చేయాలా, మార్చాలి. లేకపోతే ఆ మనిషి దేవుని దగ్గరకు రాడు. యేసుప్రభువు వారు ఎలాంటి వాడు అంటే లోకంలో వ్యభిచారులను, తాగుబోతులను, దొంగలను మార్చే దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు మార్చలేంది యేసయ్య మార్చాడు. కాబట్టి వ్యభిచారపు కట్లు, వ్యభిచార కట్లతో కట్టబడి ఉన్నాడు. ఒక వ్యక్తి వ్యభిచారంలోకి వెళ్ళిపోయాడంటే ఇంకా ఆ వ్యక్తిని ఎవరు కూడా మరలా తిరిగి తీసుకురాలేరు. ఒక యేసయ్య మాత్రమే ఆ వ్యక్తి కట్లు ఇప్పి తీసుకొస్తాడు. కాబట్టి ఇవి వ్యభిచారపు కట్లు, వ్యభిచారంలో, పాపంలో మరి జీవిస్తూ వచ్చినటువంటి కట్లు. కాబట్టి ఆ కట్ల నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. పూర్వకాలంలో కూడా మనం ఇష్టారాజ్యంగా దేవుని ఎరగిన పరిస్థితుల్లో కొంతమంది ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినామో వ్యభిచార సంబంధమైన విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు.
కాబట్టి భౌతికంగా చేయకపోవచ్చు, కానీ హృదయంలో దేవుని ఎరక్యతం ఎన్ని పాపాలు చేస్తూ వచ్చేవాళ్ళము, ఎన్ని మోహిస్తూ వచ్చేవాళ్ళము. కాబట్టి వ్యభిచారపు కట్లు, ఈ వ్యభిచారపు కట్టులో ఉన్నప్పుడు దేవుని ఎద్దకు రాలేము. అయితే వ్యభిచారపు కట్లు ఇప్పించి దేవుడు ఏం చేశాడండి? కాపాడేటువంటి దేవుడు. కాబట్టి వ్యభిచారపు కట్ల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. అంతేకాదు మరొక కట్లను మనం చూసినట్లయితే 6వ విషయాన్ని కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎల్పలికి వచ్చును. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు ఎప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు కట్లతో కట్టబడి ఉన్నాడు. ఏంటి అంటే ఈయన పాపం వలన మరణం వచ్చింది. ఈయనకి పాపం వల్ల రోగం వలన మరణం కదా. మొట్టమొదటి మరణం ఎట్లా వస్తుందండి? పాపం వలన వచ్చి జీతము మరణం. పాపం వలన ఏమొచ్చింది? రోగం వచ్చింది. రోగం వలన మరణం వచ్చింది. మరణంతో మరణపు కట్లు. ఈయనంట చనిపోయి 4 రోజులు అయిందంట. యేసుప్రభువారు అంటున్నాడు, అతని కట్లు ఇప్పి ఏం చేయండి? అతను పోనీయండి. ఇక్కడ అందుకే 44 వచనం, యోహాను సువార్త 11:44 చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎల్పలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండేను. అంతటి యేసు, మీరు అతని కట్లు ఇప్పి పోనీయడని వారితో చెప్పాను. కాబట్టి మరణపు కట్లు, మరణంలో బంధించబడి ఉన్నాడు. కాబట్టి పాపం ద్వారా, అపరాధముల ద్వారా మనం కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం, నరకానికి వెళ్ళాల్సినటువంటి వారం. ఆ మరణం నుంచి దేవుడు విడిపించినాడు. ఆ మరణపు కట్ల నుంచి దేవుడు రక్షించినాడు, బ్రతికించినాడు. మనల్ని కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారమే, కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని కూడా విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మరణపు కట్ల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. మరణం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీ 2:1 వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. కాబట్టి అపరాధములు, పాపములు మనిషిని ఏం చేసినాయంటే చచ్చిన వారుగా చేసినాయి. కాబట్టి మరణపు కట్ల నుంచి కూడా యేసయ్య విడిపించి మనల్ని ఎంతగానో రక్షిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన బైబిల్లో మనం అనేక కట్లు చూస్తూ వచ్చినాం. మొట్టమొదట కట్టబడిన గాడిద. ఈరోజు మట్ల ఆదివారం సందర్భంగా దేవుడు మనల్ని కూడా ఏ రీతిగా విడిపించాడో, ఏ రీతిగా రక్షించాడో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. గాడిద యొక్క అనుభవాల్ని మనం తెలుసుకున్నాం. ఆ గాడిద ఏ స్థితిలో ఉందో, ఏ రీతిగా అది కట్టబడిందో, ఆ గాడిదని విడిపించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ గాడిదని రక్షించడానికి, ఆ గాడిద ఎవరో కాదు, ఆ గాడిద మనకే సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మనకే, రక్షణ లేని వారు మనమే, దేవుని ఎరగనటువంటి మనకే. ఎలాంటి పరిస్థితుల్లో ఆ గాడిద ఉందంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో అవి బానిస కట్లతో కట్టబడి ఉంది. యజమానుడి దగ్గర చాకరీ చేస్తూ ఇంటి తలవాకిట, మరి రోడ్డు పక్కన వీధిలో ఏం చేసింది? అది కట్టబడి ఉంది. ఆ కట్టబడినటువంటి గాడిద నిప్పి నా ఎదుగు తోడుకురమ్మన్నాడు. కాబట్టి దానికి విడుదల కలిగింది, ఎమోషన్ కలిగింది. దాని మీద యేసయ్య కూర్చున్నాడు. ఆ రోజున బట్టలు పరిచి మరి గణపరచబడినటువంటి రోజు ఈ మట్ల ఆదివారం రోజు. యేసుప్రభువారు మరి సిలువేయబడేటువంటి ముందు శుక్రవారం నాడు యేసుప్రభువారు సిలువేయబడతాడు. దానికి ముందే ఆదివారం నాడు, అదే ప్రభు దినం రోజున ఆయన స్తుతిస్తూ వచ్చినటువంటి దినము. మరి ఆ భయంకరమైనటువంటి బానిస కట్ల నుంచి ఆ గాడిదని ఇప్పించినటువంటి దినం. కాబట్టి దేవుని మనం కూడా ఆరాధన చేయాలి. దేవాకప్పుడు నేను కూడా బానిస కట్లతో కట్టబడి ఉన్నాను. మరి కీర్తనకారుడు అంటున్నాడు, పాపపు కట్లతో కట్టబడి ఉన్నాడు. కాబట్టి వంగిపోయిన స్త్రీ ఉంది, రోగపు కట్లతో, బలహీనపరుసు దయంతో రోగపు కట్లతో ఉంది. కాబట్టి అక్కడ సేనాదయం పట్టిన వాడు ఉన్నాడు. మార్కు సువార్త 5:4 వాడిని దయ్యం ఏం చేసిందంటే వాడిని ఇంటికాడ ఉండకుండా చేస్తుంది, వాడిని దయ్యం కట్టివేసింది.
కాబట్టి వాడు ఇంటి మొగ ఎరగని వాడై, సమాధుల్లో వస్త్రం లేనివాడై, పిచ్చివాళ్ళగా తాను గాయపరుచుకునేటువంటి స్థితిలోనికి ఆ దయ్యాలు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చినాయి. ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే మరి వ్యభిచారపు కట్లు. సంసోన్ని ఏం చేసింది ఆ స్త్రీ? దేనిలా కట్టివేసింది. కాబట్టి రకరకాలుగా ఆ వ్యక్తిని కట్టివేస్తుంది ఆమె. దాంట్లో నుంచి బయటికి రాలేని స్థితిలో అయిపోయింది. కాబట్టి మనం కూడా ఒకప్పుడు లోకమైనటువంటి పాపం నుండి దేవుడు, వ్యభిచారపు కట్ల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి కాపాడి రక్షించేవాడుగా ఉన్నాడు. ఇంకా మనం ఆరో విషయాన్ని చూసినట్లయితే మరణపు కట్లు. దేవుడు ఆ మరణపు కట్ల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. ఏడో విషయం ఏంటంటే ఈ దినానికి కూడా అనేక మంది దేవుని దగ్గరకు రాలేకపోవడం కారణం ఏంటంటే కులం అనేటువంటి కట్లు. ఆయన మా దేవుడు కాదండి, ఆయన ఎవరో దేవుడు అండి, వాళ్ళ దేవుడు ఆయన, మా దేవుడు కాదు. కాబట్టి మాది ఈ కులం, మేము ఆ దేవుని నమ్ముకం. కులం అనే కట్లు చేత ఎంతోమంది కట్టబడి ఈ దినానికి కూడా అనేక మంది మందిరానికి రాని స్థితి. ఎందుకంటే కులమట్టం వచ్చేస్తుంది వాళ్ళకి. దేవుని మందిరానికి రావాలంటే కులమట్టం వచ్చేస్తుంది. కొంతమంది దేవుని మందిరం దాకా వస్తారు, మందిరం లోపలికి రారు, వచ్చి మందిరంలో కూర్చోరు. కారణం ఏంటంటే కుల ఫీలింగు. వాళ్ళంతా తక్కువ జాతి మనుషులు అన్నట్లుగా. కాబట్టి వాళ్ళంతా మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ దేవుడు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దేవుడు అని ఈ భయంకరమైనటువంటి కులం అనేటువంటి కట్లతో లోకమంతా కట్టబడి ఉంది. మనం ఎంత సువార్త చేసినా మనం చేసే సువార్తను కూడా ఆటంకపరుస్తున్నారు. కులం అనే కట్ల నుంచి కూడా అనేక మంది విడిపించలేకపోతున్నారు. మాది పెద్ద కులం అండి, మా కులం వేరు, మేము చాలా హోదా కలిగిన వాళ్ళం, అమ్మో ఆయన వాళ్ళ దేవుడు అండి, మా దేవుడు కాదు. కాబట్టి అనేక మంది యేసుప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే సాతానుడు ఏం చేసిందంటే, అందుకే బైబిల్లో రాయబడింది, ఇక సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. అనేక మంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ఎందుకంటే సాతానుడు వాళ్ళని బంధించి పెట్టినాడు. అరే నీ కులం ఏంటి, నువ్వేంటి, నువ్వు యేసు ప్రభు దగ్గర నమ్ముకోవడం ఏంటి? కాబట్టి అంటే సాతానుడు మనుషులను మైమరిచి ఇచ్చేటట్టు చేసి వారికి కులం అనేటువంటి కట్లతో సాతానుడు వాళ్ళని బంధించి పెడుతున్నాడు. ఇంకా కొంతమంది అంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకోవాలంటే తెలంగాణ వైపు అంటారు, మాకు దేవుళ్ళు ఉండారండి అంటారు. ఏముండారంట? దేవుళ్ళు ఉండారండి, మాకు చాలామంది దేవుళ్ళు ఉండారండి, మాకు ఆ దేవుడు ఉన్నాడు, మాకు ఈ దేవుడు ఉన్నాడు అంటారు. మతం అనేటువంటి కట్లు. ఈ కట్లు ఇంకా ఎప్పటికీ ఆ కట్ల నుంచి దేవుడు విడిపిస్తే తప్ప ఎవరు మన యొద్దకు రారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఆకర్షించి దేవుడు వాళ్ళని దర్శిస్తే తప్ప, దేవుడు వాళ్ళ కట్లు ఇప్పితే తప్ప లేకపోతే వాళ్ళ కట్ల నుంచి రాలేరు. కులం అనేటువంటి కట్లు, మతం అనేటువంటి కట్లు. మాది ఫలానా మతం అండి, ఆ మతం మాకు సంబంధించింది కాదండి, అది ఎక్కడో ఇజ్రాయెల్ దేశాందండి, అది మనకు సంబంధించినటువంటి మతం కాదు, మన ఊరికి సంబంధించినటువంటి మతం కాదు, లేకపోతే మన దేశానికి సంబంధించినటువంటి మతం కాదు, వాళ్ళు ఆ మతం వాళ్ళండి. కాబట్టి మతం అనేటువంటి కట్లతో రాలేరు. ప్రాంతీయ తత్వం. మన దేశం దేవుడు కాదు, మన దేశానికి చెందినటువంటి దేవుడు కాదు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి దేవుడు, పరాయి దేశం ఆయన అని చెప్పి సాతానుడు వాళ్ళ కన్నులకు మరుగుతనం కలుగజేసి దేవుని దగ్గరకు రాకుండా అనేక మందిని కట్లతో కట్టివేసి సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనల్ని కలుగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఏ దేవుడైతే మనిషిని మట్టిని తీసుకుని మనిషిగా నిర్మించి వాని నాచికరంధ్రం, దేవుడు తన నాచికరంధ్రం నుండి జీవాత్మ వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి మరి దేవుళ్ళ నుంచి వచ్చిన దేవుడు సృష్టించినటువంటి మనుషుడు ఇవాళ ఏమంటున్నాడు అంటే, మా కులం వేరండి, మా కులానికి సంబంధించిన దేవుడు కాదు, లేకపోతే మా మతం వేరు, లేకపోతే మా దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, ఇవన్నీ చెప్తున్నారు. కారణం ఏంటంటే సాతానుడు వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు? బంధించినాడు. అయితే ఒకప్పుడు కూడా మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే. కులం అనే దాంట్లో మతం మా మతానికి సంబంధించిన వాడు కాదు, లేకపోతే మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు. కాబట్టి ఇట్లా చాలామంది ఏం చేశారంటే, మనం కూడా ఏం చేసామంటే దేవుని దగ్గరకు రావడానికి ఎంతో సందేహపడ్డాం. ఈ దినాన్ని మనము దేవుని ఆరాధిస్తున్నామంటే, ఈ దినాన్ని మనం రక్షణ పొందినామంటే ఇది మనది కాదు, ఇది ఎవరిచ్చినాడు? ఇది దేవుడిచ్చినాడు. ఈ రక్షణ ఎవరి వల్ల కలిగింది? ఇది మన వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వల్ల కలిగింది. దేవుడిచ్చినటువంటి రక్షణ. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనం కృపచేతనే రక్షింపబడ్డాం. దేవుని వాక్యంలో
ఒక మంచి మాట రాయబడితే వచ్చింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి సత్యమర ఉండగా ఉన్నప్పుడు సహితము మన వెడలు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి కృపచేత యేసుప్రభువారి చేతనే మనం రక్షింపబడ్డాం. యేసుప్రభువారే మనల్ని దర్శిస్తూ వచ్చినాడు. యేసుప్రభువారు మనల్ని ఆకర్షిస్తూ వచ్చినాడు. ఆయన మనకు కృపనిచ్చినాడు కనుక మనం రక్షింపబడుతూ వచ్చినాం. ఇది ఎవరి కృప అంటే ఇది మన గొప్పతనం కాదు. ఈ దినాన మన దేవుని ఆరాధిస్తున్నామంటే ఇది క్రియల వల్ల కలిగినది కాదు. చూడు 9వ వచనం చదవండి, 2:9. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనో అతిశయపడా వీరలేదు. కాబట్టి ఇది క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల కలిగినది. దేవుని వల్ల కలిగింపబడినటువంటి రక్షణ ఇది మన ద్వారా వచ్చింది కాదు, కానీ దేవుడు మనల్ని కరుణించి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను ప్రేమించి మన కొరకే ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకే ఈ లోకానికి వచ్చి నీ కొరకే నా కొరకే కలవడి చెరువులో యేసుప్రభువారు ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన కొరకు వచ్చినాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరి కొరకై రిక్తులుగా చేయబడి ఆయన ఈ లోకానికి వచ్చి లోకంలో పాపంలో ఉన్నటువంటి మనలను ఇలువైనటువంటి తన రక్తంతో అమూల్యమైన తన రక్తం కార్చి మనలను విడిపించినాడు. మనకు ఇమోషన్ కలగజేస్తూ వచ్చినాడు. మన పాపపు కట్లన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి అప్పుడు దేవుని మనము దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే, దేవుని మనం మహింపరుస్తున్నామంటే అది ఎవరిది అంటే అది దేవుడిచ్చినటువంటి కృప. యోహాను సువార్తలో యేసుప్రభువారు అన్నాడు, మరి ఎవరైనా సరే నేను మరి తండ్రి అయినా వారిని ఆకర్షిస్తే తప్ప. చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం మనందరికి తెలిసిన భాగమే. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాడు, అంచెదినమున నేను వారిని లేపు. కాబట్టి దేవుడు ఆకర్షించినాడు కనుక మనం ఆయన యొద్దకు వచ్చినాం. దేవుడు ఆకర్షించడమే కదంట. 65వ వచనం చూడండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడు నా యొద్దకు రాలేడని ఏతుని బట్టి మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుని యొద్దకు వచ్చామంటే, ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తున్నామంటే ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుడు తన కృప చేత మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి ఆ గాడిద పిల్ల కట్టబడినటువంటి ఆ గాడిద పిల్ల ఏ రీతిగా అయితే విడిపింపబడిందో ఆ రీతిగా దేవుడు మనలను కూడా విడిపిస్తూ వచ్చినాడు. బానిస కట్టల నుంచి, పాపపు కట్టల నుంచి, రోగపు కట్టల నుంచి, దయముల కట్టల నుంచి, మరి వ్యభిచారపు కట్టల నుంచి, మరణపు కట్టల నుంచి, కులము మతం అనేటువంటి కట్టల నుంచి, ప్రాంతీయ తత్వం నుండి దేవుడు మనల్ని ఎంతో విడిపించి ఈ దినాన తన మందిరంలో కూర్చొనిబెట్టి మరి తన శరీరంలో రక్తంలో పాలు పొందేటువంటి గొప్ప ధన్యత, గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ దేవుని మనము ఆరాధించాలి. ఈ దినాన యేసుప్రభువారు మరి మానవాళి కొరకు ఆయన నీ కొరకై నా కొరకై వచ్చినటువంటి దేవుడు. ఆయన మనందరి కొరకే రిక్తులుగా చేయబడినటువంటి దేవుడు. మనందరి కొరకే వచ్చినాడంట. ఆయన ఏ రీతిగా వచ్చినాడంటే మనం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో రాయబడింది ప్రవచనం. జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే మరి ఆయన గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే చూడండి, 9వ అధ్యాయము జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై గాడిద పిల్ల మీదను ఎక్కి నీ యొద్దకు వచ్చుస్తున్నాడు. కాబట్టి ముందుగానే ఎన్నో సంవత్సరాల క్రితము మరి జకర్యా ప్రవశించాడు యేసుప్రభువారు. ఆయన గురించి ఏమంటున్నాడంటే ఇదిగో నీ రాజు అంటున్నాడు. ఆయన రాజులకు రాజు అయినటువంటి దేవుడు మానవాళి కొరకై నీ రాజు అంటున్నాడు. నీ రాజు తర్వాత నీతిపరుడు అంట, తర్వాత ఆయన రక్షణ గలవాడంట, తర్వాత ధీరుడంట. ఇంకా మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన సాత్వికుడు కదండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది, నేను సాత్వికుడును దీన మనసు కలవాడు వాడిని అంటాడు. కాబట్టి ఆయన సాత్వికుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు దేవుడు రాజుగా ఈ లోకానికి వచ్చినాడు.
నీతిపరుడైనటువంటి దేవుడు, రక్షణ గలవాడై, దీనుడై, సాత్వికుడై ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినాడు. మత్తయి సువార్త 21:5 రాయబడింది. మరి ఆయన గురించి 21:5 చదవండి. సాత్వికుడై కాబట్టి ఆయన సాత్వికుడు. అందుకనే ఆయన స్థాయికి గాడిద పనికిరాదు. ఆయన స్థాయి ఏంటంటే ఆయన గుర్రం మీద, రథం మీద రావాల్సినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడమైనటువంటి దేవుడు, గొప్ప గుర్రముల మీద రావాల్సినటువంటి ఆయన స్థాయి అది. ఆయన ఆజ్ఞాపిస్తే సర్వం ఆయనకు లోబడతాయి. కానీ ఆయన సాత్వికుడై, దీన మనసు గలవాడై గాడిద పిల్ల మీద వచ్చినాడు. ఎందుకంటే అంతగా తగ్గించుకుని యేసుప్రభువారు ఈ లోకానికి నీ కొరకే నా కొరకే మనందరి కొరకు యేసై ఈ లోకానికి వచ్చాడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడై, నీతిపరుడైనటువంటి దేవుడు, రాజు ఉన్నటువంటి దేవుడు. ఆయన మరి దీనపరుడుగా, నీతిమంతుడిగా, కాబట్టి నీతిపరుడుగా ఆయన మన కొరకు వచ్చినాడు. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఈ భూమి మీదకి ఎంతో మన కొరకు తగ్గించుకుని గాడిద మీద ఎక్కినాడు. కాబట్టి అటు అనుభవంతో దేవుని మనం ఆరాధించాలి. దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అయింది కూడా తండ్రి కుడిపార్శ్వము విడిచిపెట్టి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి కట్టబడినటువంటి అనుభవాలు ఉన్నటువంటి మనము, రకరకాల కట్లతో ఉన్నటువంటి మనలను యేసుప్రభువారు ఇడిపించి మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. దేవుడు మనకు విడుదల ఇచ్చినాడు. దేవుడు మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించినాడు. దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ఘనపరచాలి. కాబట్టి ఇట్టి అనుభవంతో దేవుని మనం ఆరాధన చేసి దేవుణ్ణి